అందరికీ నమస్కారం। ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే ఒక కార్పొరేట్ స్కూల్కి రావడం జరిగింది। అయితే ఈరోజు మేము ఈ యొక్క స్కూల్కి వచ్చి తనిఖీలు నిర్వహించినప్పటికీ మాకు తెలిసినటువంటి నిజాలు, ఈ యొక్క స్కూల్లో ఫీజుల రేట్లు కానీ అత్యధికంగా ధరలకు బుక్స్ అమ్మడము, అదేవిధంగా పిల్లలకు అత్యధికంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది। ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంతకుముందు మేము గతంలో కూడా వీళ్ళకి తెలపడం జరిగింది, కానీ వీళ్ళు అదే ధోరణితో ఉండడం ద్వారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ఈరోజు స్కూల్కి వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది। మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ఒకటి తెలియజేస్తున్నాము, మీరు విద్యార్థులకు సేవను అందించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క బుక్స్ని అమ్ముతున్నామని, అదేవిధంగా డ్రెస్సులు అమ్ముతున్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీరు తెలపడం జరుగుతుంది। మేము ఒకటి కోరుతున్నాం, విద్యార్థులకు మీరు న్యాయం చేయదలుచుకున్నప్పటికీ అనేసి అంటున్నారు కాబట్టి ఎంఆర్పి రేట్లకు ఉన్నటువంటి ధరలకు అమ్మి విద్యార్థులను మోసం చేస్తున్నారని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము। మీరు విద్యార్థులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టయితే ఒక పుస్తకం 100 రూపాయలు ఎంఆర్పి ఉన్నట్లయితే దాన్ని 40 రూపాయలకి ఇవ్వండి, సేవా దృక్పథం అనేసి అంటే। కానీ అలాంటిది కాకుండా ఉన్నటువంటి ధరలకు అమ్ముకుంటా, అదేవిధంగా డ్రెస్సులను అమ్ముకుంటా విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులను మోసం చేయడం జరుగుతుంది। ఈ యొక్క సందర్భంగా ఎంఈఓకు మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతున్నది। ఇట్లాంటి కుమ్మకైనటువంటి పనులు మీరు ఇంకోసారి రిపీట్ చేస్తే మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ఎంఈఓ ఆఫీసులకు తాళాలేసి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలుపుతున్నాము। అదేవిధంగా ఈ యొక్క బుక్స్ని ఇప్పుడు ఎంఈఓ వచ్చి సీజ్ చేయలేకపోయిండు కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా మేము ఈ యొక్క బుక్స్ని తీసుకుపోయి పేద విద్యార్థులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి హాస్టళ్లలో పంచడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క నినాదం రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలు అందరూ కూడా కార్యాచరణ ఈ సందర్భంగా చేస్తారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను। భారత్ మాతా కీ సరే సార్, చీప్ రేట్లు ఇసుకోవచ్చు, డ్రెస్సుల విషయం నాకు పక్కకు వస్తున్నాయండి, కానీ ఏంటంటే బుక్స్ వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు కదా, చేయండి ఒకసారి మేము చేస్తేనే అన్ని పూలకు అదే పడుతుంది, తీయండి అన్ని తీసుకోండి, బుక్లు అన్ని తీసుకోండి। అరికట్టాలి